హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఇప్పుడు మన హిందూపూర్లో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నాము. ఇది వచ్చేసి హిందూపూర్ మార్కెట్. ఈ మార్కెట్ మీదుగా ఇక్కడే శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవాలయం ఉంది కదా మన హిందూపూర్ మెయిన్ బజార్లో. అక్కడ వెనకాల ఒకరి ఇంట్లో సాయిబాబా, షిరిడి సాయిబాబా, అది షిరిడి నుంచి తీసుకొని వచ్చినది ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహం నుండి ఫస్ట్ 2 months నుండి నీళ్ళనే వస్తున్నాయి పాదం నుండి. ఇప్పుడైతే విభూతి కూడా వస్తుందంట. విభూతి దాంతోపాటు కుడి కన్ను కూడా తెరిచినారని చెప్తున్నారు అందరూ. చూద్దాం అది నిజమో కాదో అనేది. అదేవిధంగా ఎవరైనా చూడాలనుకుంటే హిందూపూర్ మెయిన్ రోడ్డు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. రోడ్ మ్యాప్, రోడ్డును చూపిస్తున్నాను. ఇదంతా మెయిన్ బజారు. ఇలాగే వెళ్ళాలి మనము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే. ఇదొక మన హిందూపూర్లో ఒక సెన్సేషనల్ న్యూస్ ఇది. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర రైట్ తీసుకొని మనం లోపలికి వెళ్తే వాళ్ళ ఇల్లు అనేది కనిపిస్తుంది. చూపిస్తాను. వాళ్ళు చాలా అదృష్టవంతులు. సాయిబాబా, షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్ళు విభూతి వస్తుందంటే వాళ్ళు ఏదో పుణ్యం చేసుకున్నారు. డైరెక్ట్ వాళ్ళ ఇల్లు చూపిస్తాను ఈ వీడియో ద్వారా మీకు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది చూడండి. ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇక్కడ రైట్ తీసుకోవాలి మనము. ఇక్కడ జ్యోతి ఓలిగి సెంటర్ అని ఉంది కదా, ఇక్కడ రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి మనము. ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లోనే శ్రీ సరస్వతి విద్యామందిరం వస్తుంది చూడండి. సరస్వతి విద్యామందిరము. ఈ విద్యామందిరం అయిపోగానే లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా లెఫ్ట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇలాగే వెళ్ళాలి మనం. ఆల్మోస్ట్ వచ్చేసినాం చూడండి. ట్రాఫిక్ కూడా ఎంత జామ్ అయిందో. అక్కడ కనిపిస్తుంది చూడండి ఇల్లు. ఆ ఇంటిలోనే షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్ళనే వస్తానేది. చూద్దాం ఇప్పుడు. పూతి కుడి కన్ను తెరిచిండేది ఇక్కడ ఈ ఇంట్లోనే. చూద్దాం. అంటే ప్రజలు మామూలుగా అనుకుంటాండేది ఇక్కడ బయట నుంచి గోల్డ్ నుంచి నీళ్ళు వచ్చేసి ఇక్కడ వస్తాండాయి అనుకుంటున్నారు. గోల్డ్ నుంచి ఏం కాదు, బాబా పాదాల నుండే డైరెక్ట్ మనకు. అవునవును, వాటర్ వస్తాయి, ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.